వీలైనంత త్వరగానే మిగిలిన అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలో ఫిష్ మార్కెట్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ను ఆయన ప్రారంభించారు. కొత్త హాలు సమీపంలోని ఇందిరాభవన్ వద్ద అన్న క్యాంటీన్ను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఏసీ మార్కెట్ వద్ద అన్న క్యాంటీన్ను నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించి పేదలకు ఆహారం వడ్డించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్న క్యాంటీన్లను పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్న మంత్రి నారాయణ అన్నారు. ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్స్ని క్లోజ్ చేశారు. అసలు ఎందుకు క్లోజ్ చేశారో ఏమో కూడా తెలియదు. కేవలం 5 రూపాయలతో ప్రతి పేదవాడు చక్కగా భోంచేస్తున్నాడు. చక్కటి ఎన్విరాన్మెంట్. అసలు భారతదేశంలో పోసి ఎక్కడ కూడా ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఎక్కడ అన్నా క్యాంటీన్స్ లేవు. క్యాంటీన్స్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఎన్విరాన్మెంట్, చక్కటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి 203 అన్నా క్యాంటీన్స్ని శాంక్షన్ చేసి 183 స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం మూసేసింది. కావాల్సింటే వాడు 1 రూపాయికి ఇచ్చుండొచ్చు. మేము 5 రూపాయలు పెడితే పేదలకు సేవ చేయాలనుకుంటే 1 రూపాయికి ఇచ్చుండొచ్చు, లేదా పేరు మార్చుకొని ఉండొచ్చు. రోజుకు 2,25,000 మంది భోంచేస్తున్నారు. ప్రతిరోజు అన్నా క్యాంటీన్స్లో 2,25,000 మంది. అలాంటి దాన్ని క్లోజ్ చేశారు. ఎక్కడ పెట్టి అన్నా క్యాంటీన్స్? ఎక్కడైతే పేదలు నిరుపేదలు ఎక్కువగా ఉంటారో, ఎక్కడైతే వాళ్ళకి అవసరమో అక్కడ పెట్టాం. ఎక్కడైతే కార్మికులు ఉంటారో, ఎక్కడైతే ఉదయాన్నే వర్కర్స్ అందరూ ఒక దగ్గర నుంచి పోతారు, బేల్దారి వాళ్ళు కానీ, బేల్దారి కూలీలు కానీ, ప్లంబర్స్ కానీ, అటువంటి ప్లేసుల్లో పెట్టాం. పేదవాడికి చక్కని ఎన్విరాన్మెంట్లో 5 రూపాయలతో భోజనం పెడుతుంటే దానికి వీలైనంత తొందరలో మిగిలిన అన్నా క్యాంటీన్స్ కూడా ప్రారంభించడం జరుగుతుంది.